భారతదేశంలో 5 రకాల ప్రభుత్వాలు ఉంటాయి, కిందికెళ్ళి మీద దాకా. ఊళ్ళే గ్రామ పంచాయతీ ఉంటుంది, స్థానిక ప్రభుత్వం, గ్రామ ప్రభుత్వం. కొద్దిగా మీదికి మండల ప్రభుత్వం, మండల పరిషత్ ఉంటుంది, మండల ప్రభుత్వం ఉంటుంది. ఇంకొద్దిగా మీదికి జిల్లా ప్రభుత్వం ఉంటుంది, జిల్లా పరిషత్ ఉంటుంది. దానికంటే మీదికి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉంటారు. జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలు ఉంటారు, మండల పరిషత్లో ఎంపీటీసీలు ఉంటారు. గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఉంటారు. ఇది 5 ప్రభుత్వాలు. అయితే నిధులు కూడా ఎట్లొస్తాయంటే ఎవరి పాత్ర వాళ్ళకున్నది ఇలా, ఎవరి పని వాళ్ళకున్నది ఇలా. కేంద్రం చేసే పని కేంద్రం చేయాలి. కేంద్రం ఏం పని చేయాలి? రైల్వేలు, దేశ రక్షణ, ఫారెన్ పాలసీ ఇవన్నీ కేంద్రం చూసుకోవాలి. వ్యవసాయము, ల్యాండ్సు, నీళ్లు ఇవన్నీ రాష్ట్రము కేంద్రం కలిపి చూసుకోవాలి. వైద్యము, ఆరోగ్యం ఇవన్నీ రాష్ట్రం కేంద్రం కలిపి చూసుకోవాలి. మరి జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, అట్లాగే గ్రామ పంచాయతీలు ఏం చేయాలి? గ్రామాలలో పల్లెలే పట్టుకొమ్మలు అనేది అయితే మహాత్మా గాంధీ గారు చెప్పినరో ఆ గ్రామాలను బాగా చేసే పని, గ్రామాలలో పైసలు ఖర్చు పెట్టి రోడ్లు ఏంది, మోరీలు ఏంది, ఆడ సౌలత్ ఏంది, బిల్డింగ్ లేంది, పంచాయతీ స్కూల్ లేంది, ఇవన్నీ చూసేది ఈ 3 ప్రభుత్వాలు: జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ. మరి చాలాసార్లు నేను ఒకటి గమనించిన, నేను గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన ఆ గ్రామ జ్యోతి కార్యక్రమంలో మీ షాద్నగర్ కూడా వచ్చిన నేను అప్పుడు. అదేదో ఊరుండే కిషన్ రావు పెట్టన, కిషన్ నగర్, హాజీపల్లి కిషన్ నగర్, ఆడికి వచ్చిన నేను అప్పుడు. గవర్నర్ గారిని తీసుకొని వచ్చిన, నరసింహన్ గారిని. అయితే ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఆ రోజు పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసినప్పుడు నేను ఒకటి గమనించిన. ఏముంటుందంటే, సరే ఇప్పుడు మీరు సర్పంచులు గెలిచిన వాళ్ళు మీరేమో సర్పంచ్ అంటే నేను పవర్ఫుల్, నేను నా ఊర్లో నేను చేయాలి పని, ఇన్ని మాటలు ఇస్తే నేను చేయాలి కదా అని సర్పంచ్ కారాటం ఉంటుంది, తప్పులేదు. వార్డు మెంబర్లు కూడా మీరు అందరూ వార్డులలో హామీలు ఇచ్చింటారు, మీరు చేయాలని మీకుంటుంది. ఇప్పుడు ఎంపీటీసీ వస్తాడు, ఆయన 3 ఊళ్ళకు ఒక ఆయన ఉంటాడు. ఎంపీటీసీ గారు ఏమంటారు? అరే సర్పంచ్ ఒక ఊళ్ళో గెలిచిండు, నేనేమో 3 ఊళ్ళకి కలిపి గెలిస్తే మరి నేను పెద్దోని కదా, నాకు కురిసేయాలి కదా అక్కడ అని ఎంపీటీసీ గారు అంటారు. ఇక ఆ పంచాయతీ స్టార్ట్ అవుతుంది. ఈ 2 పంచాయతీలు అసలు పని కాదు, ఏం కాదు. అంతేనా? నేను చెప్పే కరెక్టేనా? మన వాళ్ళు తలకాయ ఊపుతారు. ఇక్కడ మాజీ ఎంపీటీసీలు ఉన్నారా ఏంది? అయితే ఇక్కడ అసలు ముచ్చట చెప్తా. ఎందుకు పెట్టిరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేది కూడా మీకు తెలియాలి. ఎవరి పాత్ర ఏందో తెలిస్తే, ఎవరి పని ఏందో తెలిస్తే ఇంకో కాలు మీదే మనం తొక్కమని ఎలిపెట్టాం. ఇక్కడ ఏంటంటే ముచ్చట, అదొకటి ఉంటుంది చూడు, అడ్వర్టైజ్మెంట్. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది? బాబ్బా ఏం చూస్తారు టీవీ అందరూ. అయితే ఎందుకు చెప్తున్నా అంటే, గట్లాగే సేమ్ టు సేమ్ అంబికా దర్బార్ బత్తి లెక్కనే గ్రామానికి, మండలానికి అనుసంధానకర్త ఎవరు? ఎంపీటీసీ గారు. ఆయన సర్పంచ్తో పాటు పక్క కూర్చేసుకొని లొల్లిపెట్టుడు కాదు ఆయన పని. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ పైసలు వస్తే ₹1 ఢిల్లీలో విడుదలైతే, మళ్ళీ రాష్ట్రంలో దానికి ఒక ఆటాన తోడైతే, ఆటాన పైకి వెళ్ళి ఆటాన ఈడికెళ్ళి వస్తే మొత్తం ₹1 అనుకో. ఆ ₹1 కిందికి వచ్చేటప్పుడు స్థానిక ప్రభుత్వాలకు వచ్చేటప్పుడు 70 పైసలు గ్రామ పంచాయతీకి వస్తాయి, 20 పైసలు మండలానికి వస్తాయి, మండల పరిషత్కు, ఒక 10 పైసలు జిల్లా పరిషత్కు వస్తాయి. ఇప్పుడు ఈ ఎంపీటీసీ పని ఏంది అంటే, ఆ 20 పైసలు ఏవైతే మండలానికి వస్తున్నాయో అందులో మా ఊర్లో నేను ఎంత తెచ్చుకోవాలి, ఎంత పెట్టాలి, సర్పంచ్ గారితో కలిసి ఎట్లా పెట్టాలి, ఇద్దరం కలిసి ఏం పని చేయాలని చూసుకోవాలి. కానీ ఆయన ఆడికెళ్ళి గాడికి రోడ్డు పెడితే నేను దాని మీదకెళ్ళి ఇంకొక ఎడతా అంటే కుదరదు. గదే జరుగుతుంది మన దగ్గర పంచాయతీ. అట్లాగే జిల్లా పరిషత్తు వాళ్ళ పని ఏంది? మండలానికి, జిల్లాకు అనుసంధానకర్త ఎవరు? జెడ్పీటీసీ గారు. ఆయన వచ్చి ఎంపీపీతో పంచాయతీ పెట్టుకుంటాడు. అరే నాకు మండలంలో కుర్చేయాలి, నాకు 6 ఉండాలి, నాకు 6 ఉండాలి. అది కాదు ఆయన పని. ఆయన పని ఏంది? జిల్లా పరిషత్లో ఏమైనా పైసలో అదో ఇదో సమన్వయమో, మా మండలానికి ఏం కావాలని కొట్లాడి మాట్లాడి, ఇగో మాకు జిల్లా పరిషత్కి వెళ్ళి ఫలానాది కావాలి అని తెచ్చుకునే బాధ్యత ఆ మండల జెడ్పీటీసీ గారు. ఈ పాత్రలు ఒక్కసారి మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే, మన పరిధి ఏందో తెలుసుకుంటే, మన విధులు ఏందో తెలుసుకుంటే, మన నిధులు కూడా మనకు వచ్చేటి ఏందో తెలుసుకుంటే, అప్పుడు సిస్టమేటిక్గా పని అవుతుంది. ఇవన్నీ విషయంలో అవగాహన మీకు ఉండాలి కాబట్టి, మీ హక్కులు కూడా మీకు తెలవాలి కాబట్టి, ఈ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయాక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా అయిపోయాక మనకు ప్రతి జిల్లాల పార్టీ ఆఫీస్ ఉంది. ఆ జిల్లా ఆఫీసులలో బ్రహ్మాండంగా మంచి అవగాహన సదస్సులు పెట్టుకుందాం. అంటే ఎవరి పాత్ర అయింది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, కాంగ్రెస్ వల్ల ఏం చేయరు, ఎట్లాగో వాళ్ళతో ఏం కాదు, ఏం చేయరు. ఈ 2 ఏళ్ళు మొత్తం గ్రామాలను పాడు చేసిండ్రు, పండబెట్టిండ్రు. ట్రాక్టర్ల కనీసం డీజిల్ పోసే దిక్కు కూడా లేదు ఇలా గ్రామాలలో. బుగ్గలు కూడా ఎలుగుతలేవు. కనీసం ఆ ఊళ్ళో లైట్లు మనం పెడితే ఎల్ఈడి లైట్లు పెట్టినాం ప్రతి ఊళ్ళే, ఆ బుగ్గలు కూడా ఇవాళ ఎలుగుతలేవు. చెట్లు పెంచినాం, చెట్లు నరుకుతున్నారు దరిద్రులు. కాబట్టి నేనేమంటున్నా అంటే, వాళ్ళు అవుతుంది ఏం చేయరాలు. ఈ 2-2.5 ఏళ్ళు మనం బరాయించుకుంటే ఆ అటెన్క వచ్చేది మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వమే. మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు గెలిచిన వాళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళకి గెలిచిండ్రు సర్పంచులు.
5 ఏళ్ల కోసం గెలిచిన సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో మొదలు 2 ఏళ్ళు వీళ్ళతో కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. మన హక్కుగా మనం తప్పకుండా మనం నేర్చుకోవాలి. ఉదాహరణకు మీ ఊళ్ళే లబ్ధిదారుల లిస్ట్ వచ్చిందనుకో, ఇందిరమ్మ ఇండ్లది లిస్ట్ ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీ